నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మేము సంపాదిస్తున్నాం, మాకు డబ్బులు బాగానే వస్తున్నాయి, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా చేతిలో నుంచి ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలియకుండానే ఖర్చు అయిపోతున్నాయి. ఒక్కోసారి తిండికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. డబ్బులు వచ్చినా కానీ అనేక రకాలైన విషయాలకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికి ఏదైనా ఒక పరిహారం ఉంటే కనుక చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. ధన సమస్యలు అధికంగా ఉన్నప్పుడు ఆ సమస్యలు తీరి డబ్బులు వర్షం కురవాలి. అంటే ఇక్కడ డబ్బులు వర్షం అంటే ఏంటంటే పైనుంచి డబ్బులు పడటం కాదు, డబ్బులు మనకి ఎప్పుడు వస్తూనే ఉండాలి. మనం పొదుపు చేస్తూ ఉండాలి. డబ్బు ఖర్చు కాకుండా మన ఇంట్లో డబ్బు ఎల్లప్పుడూ ఉండాలి, మన చేతిలో ఎప్పుడు ఉండాలి. ఇలా ఉంటే మన ఇంట్లో డబ్బు వర్షం కురిసినట్టే లెక్క. కొంతమంది సంపాదించిన తర్వాత పొదుపు సరిగ్గా చేసుకోలేరు. అలాంటి వారు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే కనుక నవరాత్రి సమయంలో చేసుకోవాలి. అంటే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్లో కానీ, లేదంటే దసరా నవరాత్రుల్లో కానీ, అలానే దీపావళి రోజుల్లో కానీ, అక్షయ తృతీయ రోజుల్లోనూ, ఇంకా చెప్పుకోవాలంటే అమావాస్య రోజున కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు పర్వదినాలే. ఇలాంటి పర్వదినాల్లో ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల డబ్బు నిలబడుతుంది. ఈ పరిహారాన్ని మనం నరక చతుర్దశి రోజున, అమావాస్య రోజున, దీపావళి రోజుల్లోనూ, నవరాత్రుల్లోనూ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏదైతే రావాల్సిన డబ్బులు, అలానే చేతికొచ్చిన డబ్బులు, ఇలాంటివన్నీ కూడా అంటే చాలా వరకు పొదుపు చేసుకోకుండా డబ్బు ఖర్చు అయిపోతుంది అనేవారు తప్పకుండా చేసుకోండి. మంచి పరిహారం అంటే ఖచ్చితమైన మార్పులు అయితే మీ జీవితంలో కనపడతాయి. ఒకవేళ ఈ నవరాత్రుల్లో మీకు చేయడానికి వీలు కాకపోతే చెప్పుకున్న అమావాస్య రోజు కానీ అలానే మిగతా రోజుల్లో చేసుకోవచ్చు. ఇక్కడ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు, కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం చేయకూడదు. అలానే ఎవరైనా ఇంట్లో మరణించి ఉంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉన్నవారు, మహిళ ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేయకూడదు. ఈ నియమాలు అయితే ఉన్నాయి. మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏంటనేది చెప్తానండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజల పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సరే, ఇక మనం వీడియో మాటకు వెళ్తాము. ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఒక రావి ఆకు. ఈ రావి ఆకు ఈ పరిహారానికి అవసరం ఉంటుంది. ఎండిపోయిన రావాకైనా పర్వాలేదు, మామూలుగా చెట్టు నుంచి మీరు కోసి తెచ్చుకున్న ఆ రావాకైనా పర్వాలేదు. ముందుగా మీరు చెట్టు నుంచి తెచ్చుకునేటట్లయితే కాసిని నీళ్ళుని చెట్టుకు పోసి నమస్కారం చేసుకొని, ఈ రకంగా నేను పరిహారం చేసుకుంటున్నాను, అందుకని నీ నుంచి ఒక ఆకును అనేది తీసుకుంటున్నాను అని మనసులో చెప్పుకొని తెచ్చుకోండి. ఈ పరిహారం చేయడానికి మొదలుపెట్టే ముందు పరిహారానికి సంబంధించిన పదార్థాలన్నింటినీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోండి. ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏంటంటే పసుపు, అలానే ఆవు నెయ్యి, 5 తామర గింజలు, 5 లక్ష్మీ గవ్వలు కావాలి. 5 చొప్పున 5 తామర గింజలు, అలానే లక్ష్మీ గవ్వలు అవసరం ఉంటాయి. అవి కూడా కొత్త తామర గింజలు, కొత్త లక్ష్మీ గవ్వలే అవసరం ఉంటాయి. అంటే ఇంతకుముందు పరిహారాలకి వాటికి వీటికి వాడిని మాత్రం ఉపయోగించకూడదు, కొత్త వాటిని ఉపయోగించాలి. ఇక్కడ లక్ష్మీ గవ్వల్లోనూ తామర గింజల్లోనూ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. అలానే రావి ఆకులో నారాయణుడు ఉంటాడు. ఇక్కడ మనం తీసుకున్న ఆ పసుపులో గురు భగవానుడు ఉంటాడు. ఆవు నెయ్యి కూడా అవసరం ఉంటుంది ఈ పరిహారానికి. ఇక్కడ ఆవు నెయ్యిని వాడడం వల్ల సూర్య భగవానుడి యొక్క శక్తి మనకు లభిస్తుంది. చూస్తే కనుక చాలా చిన్న పరిహారంగా కనిపిస్తుంది, కానీ శక్తివంతమైన పరిహారం ఇది. మన పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడు ప్రతి పదార్థంలో ఉంటాడని చెప్తారు. ఈ పదార్థాలన్నిటికీ కూడా చైతన్యం ఉంటుంది. కాబట్టి మనం పరిహారానికి ఉపయోగించే పదార్థాలను కరెక్ట్గా వాడాలి, అలానే సమయంలో వాడాలి. ఖచ్చితంగా కరెక్ట్గా మనం వాడితే కనుక ఆ వాడే పదార్థాల్లో ఉన్న శక్తులు మనకు సహకరిస్తే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అందుకని నేను ప్రతి వీడియోలో కూడా పదే చెప్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ పరిహారంలో నేను ఏ రకంగా చెబుతున్నానో అదే రకంగా మీరు చేస్తూ వెళితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు కనపడుతుంది. మరి ఏ రకంగా మనం వాడాలో తెలిస్తే కనుక ఫలితాలని అంత బాగా మనం తీసుకోగలుగుతాం. మనం చెప్పుకునే ఈ పదార్థాల్లో స్వయం శక్తి కలిగిన పదార్థాలు ఉన్నాయి.
వీటన్నిటిలో కూడా లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి ఈ పరిహారాన్ని మనం పర్వదినాల్లో చేస్తే గనక ఖచ్చితమైన మార్పు కనబడుతుంది, ఫలితాలు చూస్తారు. ఇక్కడ చూస్తే పెద్దగా ఖర్చు పెట్టేది ఏది కూడా ఉండదు. చాలా ఈజీ అయిన పరిహారం, ఫలితం మాత్రం అంత అమోఘంగా ఉంటుంది. ఇలాంటి వాటిని కొంతమంది అయితే నమ్మరు. ఖర్చులు ఎక్కువగా పెడితేనే ఫలితాలు వస్తాయనేసి ఆ రకంగా విశ్వసిస్తూ ఉంటారు. కాకపోతే ఇలాంటివన్నీ కూడా కాలక్రమంలో చాలామంది మర్చిపోతూ ఉన్నారు. ఇలాంటివి చేసుకున్న వారికి అదృష్టయోగం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చెప్పుకున్న పదార్థాలన్నింటినీ కూడా మీరు చేసే రోజున చక్కగా రెడీ చేసి పెట్టుకోండి. అలానే ఈ పరిహారానికి రెడ్ కలర్ క్లాత్ కూడా అవసరం ఉంటుంది. దానిని ముందు రోజే మీరు చక్కగా పన్నీర్లో శుభ్రం చేసి ఆరబెట్టి ఎండబెట్టి ఉంచుకోండి. ఇంతకీ ఈ పరిహారాన్ని మనం ఎందుకు చేస్తున్నామంటే మన చేతిలో డబ్బులు ఉండాలి, డబ్బులు వర్షం కురవాలి. దీన్ని మీ పూజా మందిరంలోనే చేసుకోవాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారాన్ని మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ స్నానం చేసిన తర్వాతనే ఈ పరిహారాన్ని చేయాలి. ఈ నవరాత్రుల్లోగా చేయాలి. అంటే ఏంటంటే నవరాత్రులు 9 రోజులు వస్తాయి కదా. ఈ 9 రోజుల్లో మీరు ఏదో ఒక రోజు మీకు వీలైన రోజున చేయండి. ఒకవేళ కుదరలేదు అమావాస్య రోజున చేసుకోవచ్చు, లేదంటే దీపావళి రోజుల్లోనూ త్రయోదశి ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఆ రోజుల్లో మీరు చేసుకోవచ్చు. మీ పూజా మందిరంలో చక్కగా కూర్చొని మీరు తీసుకున్న ఆ ఆకుని చక్కగా శుభ్రం చేసి పెట్టుకోండి. ఎండిందైనా పచ్చిదైనా సరే పర్వాలేదు, పండి రాలి పడిపోయిన ఆకైనా పర్వాలేదు. ఒకే ఒక్క రావి ఆకు అవసరం ఉంటుంది. ముందుగా మీరు తీసుకున్న ఆ పసుపు ఉంది కదండి, దాంట్లో కాస్త ఆవు నెయ్యి వేసి చక్కగా పేస్ట్ లాగా కలిపి చేసి పెట్టుకోండి. ఆ పసుపులో ఆవు నెయ్యి వేసిన ఆ పేస్ట్తో ఈ రావి ఆకు మీద స్వస్తిక్ గుర్తు వేయండి. కాస్త పెద్ద ఆకు తెచ్చుకోండి, స్వస్తిక్ గుర్తు వేయడానికి బాగుంటుంది. చిన్నదైతే పట్టదండి సరిగ్గా, అందుకని మన ఉంగరపు వేలుతో చక్కగా స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇక్కడ ఏ రకంగా వేస్తున్నానో అదే రకంగా చేయండి. అటు ఇటు చేయకండి. స్వస్తిక్ గుర్తుని మనం అపసవ్యంగా వేస్తే శుభాలు కలగవని చెప్తారు. కాబట్టి అపసవ్యంగా కాకుండా సవ్యంగా వేయండి. ఈ రకంగా స్వస్తిక్ గుర్తుని రావి ఆకు మీద వేయాలి. మీరు వేసేటప్పుడు నాకు డబ్బు రావాలి, నా చేతిలో ధనం నిలబడాలి, నేను పొదుపు చేసుకోవాలి, ఈ రకంగా మనసులో ఒక సంకల్పం అనేది చెప్పుకొని స్వస్తిక్ గుర్తు వేయండి. తర్వాత ఆకుని లక్ష్మీ అమ్మవారి పటం ముందు కానీ, దుర్గాదేవి అమ్మవారి పటం ముందు కానీ, ఏ అమ్మవారి పటం ముందైనా అంటే లలితాదేవి అమ్మవారు ఉన్నా కానీ అక్కడైనా సరే పెట్టుకోవచ్చు. అంటే మీ పూజా మందిరంలో అక్కడే ప్లేస్లో డైరెక్ట్గా పెట్టచ్చు, లేదంటే ఒక ప్లేట్లో పెట్టి పెట్టచ్చు. పెట్టిన తర్వాత ఆ ఆకు దగ్గరే తామర గింజలు పెట్టండి, అలానే లక్ష్మీ గవ్వలను కూడా పెట్టండి. ఇక ఆ తర్వాత ఆవు నేతితో దీపారాధన చేసుకోండి. అమ్మవారి దగ్గర చూపించి ఆ తర్వాత నైవేద్యం కూడా చూపించండి. అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అన్నీ చక్కగా పఠించి పూజ చేసుకోండి. అలానే అక్కడ పెట్టిన ఆ తామర గింజలకి, గవ్వలకి, రావి ఆకుకు కూడా దీప నైవేద్యాలన్నీ కూడా చూపించండి. ఇక వాటన్నిటిని కూడా అమ్మవారి ముందు ఆ రోజంతా అలానే ఉంచేయండి. ఇక అలానే అక్కడ పెట్టిన ఆ తామర గింజలకు, గవ్వలకు, రావి ఆకుకు కూడా చక్కగా దీప నైవేద్యాలన్నీ కూడా చూపించండి. ఇక వాటన్నిటిని కూడా అమ్మవారి ముందు ఆ రోజంతా కూడా అక్కడే ఉంచేయండి. తర్వాత రోజున మీరు చక్కగా స్నానం చేసుకొని దీపారాధన, నైవేద్యం, ధూపం అన్నీ కూడా ఇచ్చి ఏదైతే మీరు పన్నీర్లో ఆరబెట్టి ఉంచుకున్నారో రెడ్ కలర్ క్లాతు, ఆ క్లాత్ని చక్కగా అలా ఆ రకంగా పెట్టి ఆ తర్వాత ఆ రెడ్ కలర్ క్లాత్ మీద ఈ ఆకును పెట్టండి. ఈ ఆకు మీద తామర పూసలను, గవ్వలను కూడా పెట్టండి. ఇక అలానే వాటికి కూడా సాంబ్రాణి ధూపం కూడా చూపించి, అంటే ధూపం, దీపం అన్నీ కూడా చూపించి మూట కట్టండి. కట్టిన తర్వాత మళ్ళీ ధూపం, దీపం చూపించండి ఆ మూటకి. ఇక ఆ మూటని మీ చేతిలోకి తీసుకొని పట్టుకొని లక్ష్మీ అమ్మవారి దగ్గర కానీ, లేదంటే శ్రీమన్నారాయణుని కానీ, లేదా శివుణ్ణి కానీ, పార్వతీదేవి అమ్మవారిని కానీ చూస్తూ తలుచుకొని మాకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలి, డబ్బు వస్తూనే ఉండాలి, డబ్బు ఖర్చు అనేది కాకూడదు, పొదుపు జరగాలి అని మనసులో గట్టిగా ఒక సంకల్పం అనేది చెప్పుకోండి. ఆ రకంగా చేతిలో పట్టుకొని చూస్తూ మీ యొక్క సమస్యని చెప్పుకోండి. తర్వాత ఈ మూటని మీ బీరువాలో డబ్బులు దాచుకునే ప్లేస్లో పెట్టుకోండి. వ్యాపార స్థలంలో అనుకోండి, వ్యాపార స్థలంలో ఉన్న గల్లాపిట్టలో దాచుకోవచ్చు. మీరు ఆ ప్లేస్లో పెట్టుకోండి. ఇక్కడ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఎలాంటి మైల్ అనేది ఉండకూడదు. ఇక దీనిని చేసిన తర్వాత మీరు బీరువాలో పెట్టుకున్న తర్వాత గల్లాపెట్టలో పెట్టుకున్నా కానీ తర్వాత ఎలాంటి మైల వచ్చినా కానీ పర్వాలేదు. బ్యాగులో కూడా పెట్టుకోవచ్చు చక్కగా. మీరు దేవుడి గదిలో కూడా చక్కగా పెట్టుకోవచ్చు. అంటే ఆ ప్లేస్లో పెట్టడానికి మీకు వీలు లేకపోతే దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు. మీరు ఒక్కసారి దీన్ని చేస్తే ఈ పరిహారాన్ని మళ్ళీ వచ్చే నవరాత్రులకు చేసుకుంటే సరిపోతుంది. అంటే సంవత్సరానికి ఒకసారి మీరు చేసుకున్నా సరిపోతుంది.
ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధన వర్షం కురుస్తుంది. అన్ని వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది. ఆగిపోయిన పనులు పూర్తయిపోతాయి. చేతిలో డబ్బు నిలబడుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పరిహారం చేస్తున్నప్పుడు మేము ఈ రకంగా చేస్తున్నాము, ఆ రకంగా చేస్తున్నామండి, దీనికోసం చేస్తున్నామని మీ చుట్టాలకు కానీ, పక్కాలకు కానీ, బయట వారికి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కూడా చెప్పకండి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. చెప్పడం వల్ల ఈ పరిహారం పనిచేయదు. ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు, కానీ బయట వారికి కానీ ఇంకెవరికి కూడా మీరు చెప్పకండి. ఈ పరిహారం దేనికోసం చేస్తున్నారు? మీ అవసరం కోసం, డబ్బులు రావడం కోసం చేస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. చాలా అద్భుతమైన శక్తిగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజున చేయండి. మీ అందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణులు మీకు ధనప్రాప్తి కలగజేయాలని కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసులో ఉన్న మాట కూడా చెప్పండి. ఇంకా లైక్ చేయని వారు చూస్తుంటే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫాలో కండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.